నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. నయా నాజీల తరహాలో గత పాలకులు విధ్వంసం సృష్టించారన్న మంత్రి పయ్యావుల, గోబెల్స్ తరహాలో ప్రచారానికి సొంత మీడియాను అడ్డం పెట్టుకున్నారని ధ్వజం. గోదావరి ఎటుకట్టును పటిష్టపరుస్తామన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పాత ఎడ్లంక గ్రామ రక్షణకు చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఏపీ బడ్జెట్ అబద్ధాలు, తప్పుడు లెక్కలమయం అని జగన్ విమర్శ. సూపర్ 6 హామీలను గాలికి వదిలేశారని ప్రభుత్వంపై ఆరోపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి త్రిష, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైసీపీ ఎప్పటికీ రాకూడదు, కూటమి మరోసారి అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో నినదించారు. రాష్ట్రానికి వైసీపీ హానికరమైన హెచ్చరికను నిరంతరం చేస్తూనే ఉండాలని స్పష్టం చేశారు. బడ్జెట్పై జరిగిన చర్చకు శాసనసభలో సమాధానమిచ్చు నయానాజీల తరహాలో గత పాలకులు విధ్వంసం సృష్టించారని ఘాటుగా విమర్శించారు. గోబెల్స్ తరహాలో ప్రచారానికి సొంత మీడియాను అడ్డం పెట్టుకున్నారని మండిపడ్డారు. బడ్జెట్ ప్రసంగంలో వైసీపీ గురించి 16 సార్లు, చంద్రబాబు గురించి 13 సార్లు ప్రస్తావించినట్లు జగన్ పత్రికలో రాశారని, వాస్తవానికి చంద్రబాబు చేస్తున్న మంచి పనుల గురించి ప్రతి పేజీలోనూ, వైసీపీ చేసిన ఘోరాలను ప్రతి పేరాలోనూ ప్రస్తావించాలని పయ్యావుల వ్యాఖ్యానించారు. మూడు బడ్జెట్లలో కొంచెం తేడాలు ఉన్నాయి అధ్యక్ష. మొదటి బడ్జెట్ ప్రక్షాళన చేయడానికి అధ్యక్ష, అసలు రాష్ట్రంలో ఒక విధ్వంసం జరిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర రంగాలను కావచ్చు, ఈ రంగాలలోని ప్రక్షాళన చేయడానికి మొదటి బడ్జెట్ పెడితే, రెండవసారి పెట్టినటువంటి బడ్జెట్ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు పెట్టినటువంటి ఈ బడ్జెట్ పరుగులు పెట్టించడానికి, గేరు మార్చి స్పీడ్ అందుకోవడానికి పెట్టిన బడ్జెట్ వచ్చా. ఇది రాష్ట్రంలో రాబోయేటువంటి కాలంలో దీని ఫలితాలను ప్రతి రంగంలోనూ చూడగలుగుతాం, ప్రతి కుటుంబంలోనూ కూడా చూడగలుగుతాం అన్నటువంటి నమ్మకం నాకుంది అధ్యక్ష. ఈ బడ్జెట్ సందర్భంగా దాదాపు 32 మంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. రవికుమార్ గారు, మురళీమోహన్ గారు, పుల్లారావు గారు, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, మాధవి గారు, ఏలూరు సాంబశివరావు గారు, పార్థసారథి గారు, ఇలా మొదలు పెడితే ఈ రోజున ఆనందరావు గారు, శ్రీరామ్ తాతయ్య గారు, నక్కా ఆనంద్ బాబు గారు, విష్ణుకుమార్ రాజు గారు, అందరి స్పీచ్ల్ని నిన్న కౌన్సిల్లో ఉండడంతో సాయంత్రం అన్నీ కూడా మళ్ళీ ఒకసారి వీడియో చేసుకుని సభ్యులు ఏ రకమైనటువంటి సలహాలు, సూచనలు ఇచ్చారు అనేటువంటిది తీసుకొని పూర్తిగా ఫాలో కావడం జరిగింది అధ్యక్ష. చాలా మంది ఈ బడ్జెట్ని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడారు అధ్యక్ష. నిజంగా వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అందులో కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా వచ్చినాయి అధ్యక్ష. సభతో పంచుకోవడం కూడా మంచిది అనిపించింది అధ్యక్ష. ఒకటి, ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులని గుర్తించారు. కొందరు భవిష్యత్తులో ఏ రకంగా ఇంకా ముందుకు పోవాలో కూడా సలహాలు, సూచనలు ఇచ్చారు అధ్యక్ష. రవికుమార్ గారు మాట్లాడుతూ వడ్డీ రేట్లను ఏ రకంగా ప్రభుత్వం తగ్గించింది, దానివల్ల ఎంత లాభం జరిగింది, 12.5% నుంచి 9 కిందకు వచ్చారు అనేటువంటిది వారికి నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారి టార్గెట్ 9 కన్నా కింద ఉండాలి అనేటువంటిది పెట్టారు అధ్యక్ష. ఈ ఇయర్లో దాని వైపు కూడా ముందుకు వెళ్తాము అనేటువంటి నమ్మకాన్ని సభకు కల్పిస్తున్నారు అధ్యక్ష. మరి ఏ రకంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని మనం యూటిలైజ్ చేసుకోగలిగాం, ఏ రకంగా స్ట్రీమ్ లైన్ చేశాం అనేటువంటి కూడా, అంటే సభ్యులు ఎంత కీన్ గా ఫాలో అవుతున్నారు ఈ ప్రభుత్వంలో అనేటువంటిది వారు మాట్లాడినటువంటి మాటలను బట్టి అర్థమవుతోంది అధ్యక్ష. దాంట్లో మన జయనాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఒక కొటేషన్ లాగా చెప్పారు అధ్యక్ష. ఈ బడ్జెట్ లో రైతులకు రక్షణ కనిపిస్తోంది, యువకులకు ఉపాధి కనిపిస్తోంది, మహిళలకు సాధికారత కనిపిస్తోంది, బలహీన వర్గాలకు భరోసా కనిపిస్తోంది, రాష్ట్ర ఆర్థికానికి స్థిరత్వం కనిపిస్తోంది అనేటువంటి ఒక నమ్మకాన్ని వారు ఈరోజు ఎక్స్ప్రెస్ చేశారు అధ్యక్ష. దాని తర్వాత గణబాబు గారు మాట్లాడుతూ గత పాలన గురించి మాట్లాడారు అధ్యక్ష. అంటే కంపారిజన్ అనేటువంటిది నిరంతరం జరుగుతూ ఉండాలనేటువంటిది నేను నమ్ముతాను అధ్యక్ష. గత పాలన గురించి మాట్లాడుతూ పరదా లేని పర్యటన లేదు, అరెస్టు లేని శుక్రవారం లేదు, బూత్ లేని మాట లేదు, తప్పు లేని ఉపన్యాసం లేదు, అబద్ధం లేని రోజు లేదు, కబ్జా లేని ఊరు లేదు, బెదిరింపు లేని యాత్ర లేదు, బాధ లేని మనిషి లేడు, కోపం లేని సగటు జీవి లేడు అనేటువంటిది గత పాలన బాధల్ని ఆయన చెప్పాడు అధ్యక్ష. ఈ ప్రభుత్వంలో ఎంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు అనేటువంటిది కూడా చెప్పారు అధ్యక్ష. పడిపోయినటువంటి రైతుల ఆదాయాల గురించి, పక్కదారి పట్టినటువంటి మైనింగ్, ఎక్సైజ్ ఆదాయాల గురించి కూడా వ్యక్తులందరూ మాట్లాడారు అధ్యక్ష. సుజనా చౌదరి గారు కూడా కొన్ని
మైనింగ్ మీద ఏ రకంగా ఎంకరేజ్ చేయొచ్చు అనేటువంటి చెప్పారు అధ్యక్ష. ఇవన్నింటినీ సభ్యులు ఇంట్రెస్ట్ తీసుకుని చెప్పి సలహాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్లస్ అభినందించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష. బడ్జెట్ భాషని సరళీకృతం చేయడం అనేటువంటిది మొదలు పెట్టాము అధ్యక్ష. గోదావరి ఏటిగట్టు పటిష్టతకు చర్యలు తీసుకుంటామని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని పాత ఎడ్లంక గ్రామం కోతకు గురికావడంపై త్రిసభ్య కమిటీతో అధ్యయనం చేయించగా 3 ప్రత్యామ్నాయాలు చూపారని మంత్రి తెలిపారు. పాత ఎడ్లంకలోని 257 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కమిటీ సూచించిందని, ఇందుకు స్థానికులు అంగీకరించలేదన్నారు. గ్రామానికి సమీపంలో ఎత్తైన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తే రక్షించవచ్చని కమిటీ 2 సూచనలు చేసిందని, 50 కోట్లతో గోడ నిర్మాణానికి మరో ప్రతిపాదన చేశారని, ఇది సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ పరిశీలనలో ఉందని, ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి వివరించారు. ఎడ్లలంక గ్రామం అవనగడ్డ మండలం ఎడ్లలంక పంచాయతీలో 257 కుటుంబాలతో ఉన్నటువంటి గ్రామం అధ్యక్ష. ఈ పాత ఎడ్లలంక గ్రామం ఈ కృష్ణా నదికి సంబంధించినటువంటి 2 పాయల మధ్య ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో ప్రధానంగా ఇది సముద్ర మట్టానికి కూడా 6 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క పాత ఎడ్లలంక గ్రామం సంబంధించి 2019 నుండి కూడా ఈ కోత ఎక్కువగా గురవుతున్నటువంటి పరిస్థితి అదే. ఎందుకంటే ఏదైతే యొక్క కృష్ణా నది ప్రవాహ మార్గం దిశ మార్చుకోవడం ద్వారా డైరెక్ట్ గా ఈ యొక్క పాత ఎడ్లలంక గ్రామానికి సంబంధించినటువంటి ల్యాండ్ మీద ప్రెజర్ ఇవ్వడంతో అక్కడ కోతకు గురవుతున్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. మొన్న కూడా 2024లో కృష్ణా నదికి 11.47 లక్షల క్యూసిక్ల హైయెస్ట్ మొన్న ఏదైతే వరద నీరు వచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క కోత కూడా ఎక్కువ గురైనటువంటి పరిస్థితి. ఈ రోజు చూసినట్లయితే 2-3 లక్షల వరద నీరు వచ్చినా కూడా ఈ పాత ఎడ్లలంక గ్రామం మరి కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా 310 ఎకరాలు 200 మీటర్లు లోనికి చొచ్చుకుని వచ్చినటువంటి పరిస్థితి కృష్ణా నది ఈ పాత ఎడ్లలంక గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గౌరవ సభ్యుల యొక్క రిక్వెస్ట్ ప్రకారమే మొన్న 2025 అక్టోబర్లో ఒక 3-man కమిటీని కూడా ఈ సమస్య పరిష్కారం కోసం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందులో ఎవరైతే ఎస్సీ, ఆర్డీఓ, పీడీ, హౌసింగ్ ఈ 3-man కమిటీని వేయడం జరిగింది. ఈ 3-man కమిటీ కూడా అక్కడ అధ్యయనం చేసి వాళ్ళు ఒక 3 ఆప్షన్స్ ప్రభుత్వం ముందు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అందులో ఫస్ట్ ఆప్షన్ వస్తే ఏదైతే ఈ యొక్క ఎడ్లలంక గ్రామంలో పాత ఎడ్లలంక గ్రామంలో ఎవరైతే ఈ యొక్క 257 కుటుంబాలు ఉన్నాయో వీటిని మరింత సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించడం ఒక మార్గం అని చెప్పి ఒక ఫస్ట్ ఆప్షన్ గా ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి సామాజికమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల దృష్ట్యా ఈ యొక్క ప్రతిపాదనను వాళ్ళు తిరస్కరించి ఆ గ్రామం వదిలి వెళ్ళడానికి ఇష్టం లేనటువంటి స్థితిలో సెకండ్ ఆప్షన్ గా దానికి ఎగువన ఉన్నటువంటి ఎడ్లలంక, దానికి కొంచెం హైట్ లో ఉన్నటువంటి ఎడ్లలంకలో ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్ లో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లయితే కొంతమేర మరి వాళ్ళని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుందనేది ఒక సెకండ్ ఆప్షన్. ఈ 2 కాని పక్షంలో 3వది ఏదైతే సాంకేతికంగా దాని రక్షణ అంటే ఏదైతే బాథమెటిక్ సర్వే, టోపోగ్రాఫిక్ సర్వే, అదేవిధంగా సాయిల్ టెస్టింగ్ సర్వే చేసి అక్కడ గ్యాబింగ్ వాల్ నిర్మాణం చేయడం ద్వారా కొంత ఆ యొక్క రక్షణ తీసుకోవచ్చు ఈ యొక్క పాత ఎడ్లలంక గ్రామానికి అని చెప్పి దానికి 50 కోట్ల రూపాయలతోటి ఎస్టిమేషన్ వేయడం జరిగింది అధ్యక్ష. సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర పెండింగ్ లో ఉంది, ఇది పరిశీలన ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ సభ్యుల యొక్క సూచనల మేరకు భవిష్యత్తులో ఆర్థిక శాఖ యొక్క ఆమోదం ప్రకారం ముందుకెళ్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది ప్రజల బడ్జెట్ కాదని కేవలం చంద్రబాబు భజన, తప్పుడు లెక్కలతో నిండిన మోసపూరిత పత్రమని అభివర్ణించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మోసానికి షర్టు, ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అని, అబద్ధానికి రెక్కలు కడితే అది కూడా చంద్రబాబు అంటూ జగన్ ఘాటు వ్యాఖ్యలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. చంద్రబాబు పాలన పబ్లిసిటీ పీక్, పెర్ఫార్మెన్స్ వీక్ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు వదలగొట్టిన సూపర్ 6, సూపర్ 7 హామీలను 3 బడ్జెట్లను గాలికి వదిలేసి అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రజా వ్యతిరేక వెన్నుపోటు కూటమి అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ 3వ బడ్జెట్. మరి ప్రవేశపెట్టిన ఈ 3 బడ్జెట్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏం చేశారు మంచి అని చెప్పి చూస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదు, అంతా మోసమే కనిపిస్తుంది. ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడుస్తూ
వారిని వంచిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ మూడో బడ్జెట్. వరుసగా మూడో బడ్జెట్లోనూ చంద్రబాబు నాయుడు గారు తాను ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7 ఈ మేనిఫెస్టోల హామీలు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి. ఇతర హామీలు, ఇతర వాగ్దానాలను పూర్తిగా విస్మరించిన పరిస్థితులు. అన్ని వర్గాల ప్రజలను మరోసారి మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ ఇది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 విషయంలో ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్ధాలను కూడా రక్తి కట్టించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలను తాను నెరవేర్చకపోయినా అబద్ధాలు పదే పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు. మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది, అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి. ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, లేని గొప్పలు, చంద్రబాబు భజన ఈ బడ్జెట్లో ఇవే కనిపిస్తాయి. రాష్ట్ర ప్రగతి గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి, కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తాయి. చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ మాత్రం వీక్. ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తా ఉన్న సత్యం. 2024-25 రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే జిఎస్డిపి వృద్ధి రేటు 11.75% చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తారు. దేశ జీడిపి వృద్ధి రేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీసులో కూర్చొని అంకెలు రాసేస్తారు. ఇది 2024-25కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న సమాచారం. సిమిలర్లీ అంతేకాదు 2025-26కు సంబంధించి రాష్ట్రంలో జిఎస్డిపి గ్రోత్ రేటు 10.75% గ్రోత్గా గొప్పలు చెప్పుకుంటారు. ఈ 25-26లో దేశ జీడిపి గ్రోత్ రేటు 8%, కానీ రాష్ట్రంలో 10.75% నమోదైంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన డబ్బాను తానే మోయించడం మొదలు పెడతాడు. ఫ్యాబ్రికేటెడ్ నెంబర్స్తో తన డబ్బు తానే కొట్టుకోవడం మనకంతా కూడా కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు చూస్తే 9.64% పురోగతి, వెరస్ మన రాష్ట్ర పురోగతి 1.97%. మన రాష్ట్రానికి సంబంధించిన పురోగతి అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం దిగువన 23 రాష్ట్రాల్లో 22వ స్థానం దిగువన ఉన్నాం. దాదాపుల్లో మిగతా రాష్ట్రాల కనీసం దరిదాపుల్లో కూడా లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, జిఎస్టిపి గ్రోత్ రేట్ వృద్ధి రేట్లో మాత్రం దూసుకుపోతున్నాము, దేశం కన్నా ఇంకా మనమే పై స్థానంలో ఉన్నాము. 2024-25లో 11.75%తో దూసుకుపోతున్నాము. దేశం ఎంత 9.8%. 9.64% ఆదాయాల గ్రోత్ రేట్ నమోదు చేస్తే కేంద్రం, వాళ్ళ జీడిపి గ్రోత్ రేటు కనిపిస్తూ ఉండేది 8%. ఒక సంవత్సరము దాని ముందు సంవత్సరము 9.8%. మనం 1.99% ఈయన నమోదు చేస్తూ ఉంటే ఏ రకంగా జిఎస్డిపి వృద్ధి రేటు, ఏ రకంగా ఈయన చెప్పినట్టు 11.75%, 10.75% ఏ రకంగా నమోదవుతుంది? ఎవరి చెవులో పువ్వు పెడతా ఉన్నాడు? అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ట్యూషన్ నుండి తిరిగి వస్తుండగా ఒక మైనర్ బాలిక అదృశ్యం కావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటనలో స్థానికుల్లో భయాందోళన సృష్టించింది. కిడ్నాప్ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ట్యూషన్ నుండి తిరిగి రాని అమ్మాయి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బాలిక గురువారం సాయంత్రం తన రెగ్యులర్ ట్యూషన్ క్లాసులకు హాజరు కావడానికి ఇంటి నుండి బయలుదేరింది. అయితే ఆమె సాధారణ సమయానికి ఇంటికి తిరిగి రాలేదు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అమలాపురం పట్టణంలోని వివిధ ప్రాంతాల నుండి సీసీటీవీ ఫుటేజ్లను పోలీసు బృందాలు స్కాన్ చేస్తున్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.